ఎంత అప్పు కావాలి? ఒక 2,00,000. బెట్టింగ్‌లో పెట్టిన డబ్బులన్నీ పోయి ఇప్పుడు ఏం చేయాలి? హలో! డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? అన్న రేపు ఇచ్చేస్తాను. పక్కా ఇచ్చేస్తాను. పక్కా. మామ అర్జెంట్‌గా 2,00,000 కావాలిరా. నేను నీకు ఒక నెలలో ఇచ్చేస్తాను. ప్లీజ్ రా. యెస్, మనోళ్ళు డబ్బులేసేశారు. ఈ అర్జెంట్‌గా ఈ డబ్బులు ఇలా సేటుకాడికి ఇచ్చేద్దాం. ఏంటి 2:6 రేషియోనా? అబ్బా! సెట్‌గా 2,00,000కి 6,00,000 దీంట్లో అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ 2,00,000 కూడా పోతే చాలా రిస్క్ అయిపోద్ది. సర్లే పెట్టేద్దాం. వస్తే మాత్రం అన్ని అప్పులు క్లియర్, మనకి ప్రాఫిట్. రేయ్, డబ్బులు ఎక్కడా? రేపు ఇస్తా అని 2 రోజులు అవుతుంది. నీతో పని అవదులే కానీ ఇంకా రేపు ఇంటికి వచ్చి డైరెక్ట్గా మీ అయ్యని అడుగుతా. రేపే నేను మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను. ప్లీజ్ అన్న. హలో. ఇప్పుడు ఏం చేయాలి? స్టార్టింగ్లోనే ఆ 2,00,000 కట్టేసి ఉంటే ఇక్కడి వరకు వచ్చేదే కాదు. ఇప్పుడు దానికి కాస్త 4,00,000 చేశా. ఇప్పుడు ఏం చేయాలి? హలో, ఎవరైనా ఉన్నారా? చెప్పు పుత్ర. నేను ఎక్కడున్నాను? నీవు నా దగ్గరే ఉన్నావు. అసలు ఎవరు నువ్వు? కళ్ళు మూసుకో, నీకే తెలుస్తుంది. జగదీశ సుధీశ భవేశ విభో పరమేశ పరాత్పర భూత పిత ప్రణతం పతితం హత బుద్ధి బలం జనతారణ తారయతాపితం గుణహీన సుధీన మలీన మదిం త్వయి పాతరిదాతరి చాపరతి అసారక సామిత వృత్తి విమం జనతారణ తారయతాపితం. మీరెవరు? అదేంటి, ఎక్కడున్నాను?
దైవం మనుష్య రూపేణ. దైవం మనుష్య రూపేణ. ఎందుకు అలా చేసావు? ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలే. భయం వేసి ఇంట్లో చెప్పలేక అలా చేశా. చెప్పుంటే ఏం జరుగుండేదో తెలుసా? తెలీదు స్వామి. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. ఇప్పుడు నీకు వచ్చిన పరిస్థితి నీ తమ్ముడికి కూడా రాబోతుంది. స్వామి నా తమ్ముడు కాపాడండి స్వామి. స్వామి ప్లీజ్ స్వామి కాపాడండి. అదంతా వాడి చేతుల్లోనే ఉంది. దీని మీద చేయి పెట్టు. ఏం జరగబోతుందో నీకు తెలుస్తుంది. హరరుద్రాయ ఓం శితికంఠాయ ఓం భస్మాంగాయ ఓం శంభో. చేద్దామా వద్దా? హలో, చెప్పరా. నేను బెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నాను రా. రే, మీ అన్నకేం జరిగిందో మర్చిపోయావా? గుర్తుందిలేరా, మన ప్రసాద్ కూడా ఉన్నాడు కదా. అంటే వాడు ఈ మధ్య అన్ని ప్రాఫిట్లో ఉన్నాడు రా. 1,00,000 వరకే ఇస్తా అంతే. నేనైతే వద్దంటారా. ఇలా బెట్టింగ్లో గేమింగ్లో వచ్చే డబ్బులు ఎక్కువ కాలం ఉండవు. నాదే పోతా ఆటవాది డబ్బు నాది డబ్బే గెలుపొకమంతా. మామా హలో, చెప్పరా. బెట్టింగ్లో 1,00,000 వచ్చాయరా. అదేదో అన్నావే మొన్న. సరే, ఓ ఫ్రెండ్గా నేను చెప్పాల్సింది చెప్పా. ఇప్పటికైనా ఆపేస్తావా? ఇంకొంచెం సంపాదిస్తా, తర్వాత నేనే ఆపేస్తా. నువ్వు మారవురా. మనిషి అంత ఏముందిలే కానీ కోట్లో వెళ్దాం. స్వామి మా తమ్ముడిని ఆపండి స్వామి. వాడు మరీ అత్యాశకు పోతున్నాడు. స్వామి మీరు వాడిని హెచ్చరించండి స్వామి, ప్లీజ్ స్వామి. నేను వాడికి ఇవ్వాల్సిన హెచ్చరికలు అన్నీ ఇచ్చా. వాళ్ళ ఫ్రెండ్ రూపంలో ఫోన్ చేసింది నేనే. వాడి కలలో హెచ్చరించింది నేనే. నీకు కూడా హెచ్చరించాను. నువ్వు వినలేదు, ఇక్కడికి వచ్చావు. ఇంకా వాడి చేతిలోనే ఉంది. చూద్దాం ఏం చేస్తాడో. స్టార్ట్ చేద్దామా?
చేద్దాం. రే ఈరోజు మనకు మంచి రేషియో ఉందిరా. 1:10. 1,00,000 పెడితే 10,00,000 వస్తాయి. ఇలాంటి రేషియో మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో. సో నువ్వు ఇప్పటివరకు 1,00,000 సంపాదించావుగా, ఆ 1,00,000 పెట్టే. 1,00,000 ఎక్కడున్నాయి? ఎప్పుడో ఖర్చు పెట్టేసావు. మా డాడీ అకౌంట్ నాకు తెలుసు. ఆ 1,00,000 పెడదాం. వస్తాయిగా పక్కాగా. సరే పంపిస్తా ఆగు. మనీ పడ్డాయా? పడ్డాయిరా. రే నేను 2 నెంబర్లు చెప్తా, ఆ రెంట్లో ఒకటి చెప్పు. 3 4 3. షిట్. రే డబ్బులు మొత్తం పోయాయిరా. మొత్తం ఎలా పోయారా? చెప్పా కదరా 1:10 రేషియో అని. రే మా డాడీకి తెలిస్తే చంపేస్తారు. రే నాకు చిన్న పని ఉంది, రే నేను రే రే మళ్ళీ చేస్తా. ఆగరా. స్వామి ఏదో ఒకటి చేసి వాడిని ఆపండి స్వామి, ప్లీజ్ ప్లీజ్. నేను వాడికి ఇవ్వాల్సిన హెచ్చరికలు అన్నీ ఇచ్చాను. ఇంకంతా వాడి చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే రేపు 1,00,000 రూపాయల గురించి ఏం చెప్పాలి? మనకు వేరే ఆప్షన్ లేదు, అదే చేయాలి. డాడీ డాడీ నీతో చిన్న విషయం మాట్లాడాలి. ఏం మాట్లాడాలరా? ఒక్కసారి బయటికి రా. ఏం జరిగింది? ఏమైంది అసలు? చెప్పు, ఏమైందిరా? ఏం మాట్లాడాలి? ఏం జరిగింది? చెప్పు బిట్టు, ఏమైంది? బెట్టింగ్ లే, బయటికి లే. 1,00,000 రూపాయలు పోగొట్టేసి లేకు ఏమలేనా? ఏమైంది బిట్టు? ఎందుకు చేసావు అలా? ఎవరు చేయమన్నారు నిన్ను ఇట్లా? నా ఫ్రెండ్కి లాభాలు వస్తాయని చెప్పి నేను చేసి. అవును, నీకేం తక్కువ చేసావు ఇంట్లో? నేను కానీ మమ్మీ కానీ నీకు ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తున్నాం కదా బిట్టు అమౌంట్. బిట్టు మనకెందుకు ఇలాంటి డబ్బు? అయిపోయింది, ఏదో అయిపోయింది బిట్టు. అర్థమైందా? నువ్వు ఇంకేం ఆలోచించుకో బిట్టు. అర్థమైందా? నువ్వు నాకు చెప్పి మంచి పని చేసావు. అర్థమైందా? నెక్స్ట్ నీ స్టడీసే టార్గెట్ బిట్టు. దాని మీద ఫోకస్ చేసి నీ అంబిషన్ రీచ్ అవ్వు బిట్టు. ఇది గుర్తుంచుకో, కష్టపడకుండా వచ్చేది ఏది శాశ్వతం కాదు బిట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? చూడు ఏం జరగబోతుందో. ఏమైంది? మళ్ళీ మన చిన్నోడు సేమ్ మిస్టేక్ చేశాడు. 1,00,000 రూపాయలు పోగొట్టాడు బెట్టింగ్లో. అవునా? మన చిన్నోడు డబ్బులు పోగొడతాం చేసిన తప్పే కానీ మనకొచ్చి చెప్పడం వల్ల మంచిదైంది. మన పెద్దోడు కూడా ఈ విషయం మనకు ఆ రోజు ధైర్యంగా చెప్పుంటే ఈరోజు మనకు దక్కేవాడు. స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి స్వామి. మా పేరెంట్స్ తెలిసి హ్యాపీగా బతుకుతారు స్వామి. ప్లీజ్ ఒక్క ఛాన్స్ స్వామి. నీకు 100 ఏళ్ళు ఆయుస్సు ఉంది, కానీ చేతులారా
నువ్వు చేసుకున్నావు ఇదంతా. నువ్వు మొదట్లోనే ఆపి నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడివి కాదు. మళ్ళీ వెనక్కంటూ ఉండదు. బాధపడకు బిడ్డ, నేను చెప్పేది విను. చాలామంది ఇంట్లో వాళ్ళకి భయపడి వాళ్ళు ఏదో అనుకుంటారని సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ మీకు తెలియనిది ఏంటంటే మొదట్లో తిడతారు, మహా అయితే కొడతారు. దాని తరువాత నీ దగ్గరకు వచ్చి నీకు నేను ఉన్నా అని చెప్పి ఇలాంటి పనుల జోలికి అసలు వెళ్ళవద్దు అని నచ్చజెప్పుతారు. ఈ చిన్న విషయం కూడా అసలు మీకన్నా మీ తల్లిదండ్రులకు ఏమీ ఎక్కువ కాదు. ఆ చిన్న విషయం తెలియక మీరు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. బాధపడకు, వచ్చే జన్మలో అయినా మంచిగా బ్రతుకు, ధర్మంగా బ్రతుకు. అసలే ఇది తెలియదు. ఇంకా నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. హలో అలా రే, నేను బెట్టింగ్ కోసం డబ్బులు అప్పు చేశారా? ఆ డబ్బులు మొత్తం పోయాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదురా. ఫస్ట్ ఈ మ్యాటర్ పేరెంట్స్కి చెప్పు. మా అన్నయ్య చేసిన తప్పు నువ్వు మళ్ళీ చేయకు. ఆ, సరేరా. తీరు కష్టపడకుండా వచ్చేది ఏది శాశ్వతం కాదు. బెట్టింగ్ అనే వ్యాధి కుటుంబంలో ఒక్కరికి వచ్చిన కుటుంబం మొత్తం బాధపడతారు. బెట్టింగ్ ఆపేయండి, ఆడకండి.